అమ్మ మీకు ఇల్లు వచ్చింది కదా? వచ్చింది సార్. ఎన్ని రూమ్లతో కడుతున్నారు? 3 రూమ్లు సార్. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నవి ఇందిరమ్మ ఇండ్లు, జనగాం జిల్లా కొడకండ్ల మండలంలో నిర్మాణంలో ఉన్నవి. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్ల గురించి పూర్తి వివరాలని తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే లబ్ధిదారులు గుర్తుంచుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే విస్తీర్ణం, ఇల్లు యొక్క విస్తీర్ణం అండి. ఇల్లు యొక్క విస్తీర్ణం గవర్నమెంట్ రూల్ ప్రకారం 400 చదరపు అడుగుల నుండి 600 చదరపు అడుగుల మధ్యలోనే ఉండాలన్నమాట. 600కి పెరగకూడదు, 400కి తగ్గకూడదు. ఒకవేళ తగ్గినా పెరిగినా, 400కి తగ్గినా 600కి పెరిగినా మనకి ఇందిరమ్మ ఇల్లు బిల్లు రాదన్నమాట, రిజెక్ట్ చేస్తారనమాట. ఇది ఎలా కొలుస్తారు అంటే మనకి పిల్లర్ టు పిల్లర్ క్యాలిక్యులేషన్ చేస్తారనమాట. వెరిఫికేషన్ చేసేటప్పుడు పిల్లర్ టు పిల్లర్ అనమాట. బేస్మెంట్ లెవెల్ రాయి కడతాం, దాన్ని కన్సిడర్ చేయరు. అలాగే స్లాబ్ లెవెల్, స్లాబ్ పోసిన తర్వాత స్లాబ్ ఏరియాని కూడా కన్సిడర్ చేయరు అనమాట. పిల్లర్ టు పిల్లర్, ఎడ్జ్ టు ఎడ్జ్ అనమాట. పిల్లర్ టు పిల్లర్ కాకుండా గోడ నుండి గోడ అయినా పర్వాలేదు. కొంతమంది పిల్లర్స్ పోసుకుంటారు, కొంతమంది పోసుకోరు. కాబట్టి ఎడ్జ్ నుండి ఎడ్జ్ తీసుకుంటారనమాట. పిల్లర్ టు పిల్లర్ ఆర్ గోడ చివరి నుండి ఆ గోడ చివరి వరకు. ఇంకొక విషయం ఏంటి అంటే 3 రూమ్లకి తగ్గకుండా ఇల్లు కట్టుకోవాలన్నమాట. ఇది గవర్నమెంట్ రూల్ అనమాట. 3 రూమ్లకి తగ్గొద్దు. ఉదాహరణకి ఒక కిచెన్, ఒక హాల్, ఒక బెడ్రూమ్ ఉన్నా సరిపోతుంది. మీరు 2 బెడ్రూమ్లు వేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇంకో విషయం, కొత్త ఇల్లుకు తప్పనిసరిగా లెట్రూమ్ కట్టుకోవాలి. అలాగే ఒక ఇంకుడు గుంత కూడా కట్టుకోవాలన్నమాట. ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు. అలాగే ఇల్లుకి పిల్లర్లతో కట్టాలా, డైరెక్ట్ కట్టుకోవచ్చా అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం బీమ్ వరకు, బేస్మెంట్ లెవెల్ వరకు పిల్లర్స్ ఉండొచ్చు. తర్వాత పిల్లర్స్తో కట్టుకున్నా పర్వాలేదు, డైరెక్ట్ గోడలు పెట్టుకున్నా పర్వాలేదు. ఇందిరమ్మ ఇండ్ల మెటీరియల్ విషయానికి వస్తే అది మన ఇష్టం. మనం ఏ మెటీరియల్ అయినా వాడచ్చు. ఇటుకలు, సిమెంట్ అయినా పెట్టవచ్చు, మట్టి అయినా పెట్టవచ్చు, మనకు నచ్చిన సిమెంట్ వాడచ్చు. గవర్నమెంట్ వీటిలో దేనికి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదన్నమాట. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపు విషయానికి వస్తే మొత్తం 4 దఫాలుగా వేస్తారనమాట. 5 లక్షలు మొదట బేస్మెంట్ లెవెల్ అప్పుడు 1,00,000, స్లాబ్ లెవెల్ అప్పుడు 1,00,000, అలాగే స్లాబ్ పడ్డ తర్వాత 1,00,000, మొత్తం ఇల్లు కంప్లీట్ అయినాక ప్లంబర్ పనితో సహా కంప్లీట్ అయినాక 1,00,000 ఇస్తారనమాట. మొత్తం 4 దఫాలుగా 5 లక్షలు చెల్లిస్తారనమాట. ఈ 5 లక్షలు చెల్లించే విధానంలో యాప్ ద్వారా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షిస్తారు. అలాగే పట్టణాల్లో అయితే వార్డ్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారన్నమాట. ఈ ఫోటో క్యాప్చరింగ్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే మనం ఇక్కడ చూస్తున్న ఇల్లు 440 చదరపు అడుగుల్లో కడుతున్నారు. ఇది 3 రూమ్లు ఉన్నాయి. ఇది బేస్మెంట్ పోసిరు, బీమ్ పోసిరు. అయితే బీమ్లో మాత్రం ఫోటో క్యాప్చరింగ్ చేసేటప్పుడు మట్టి పోయొద్దు అన్నట్టు ఇది అధికారులు చెప్పిందనమాట. ఎందుకంటే ఏఐ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు కాబట్టి అక్కడ వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది అవుతుందని వాళ్ళు మట్టి పోయొద్దని చెప్తున్నారు. అలా పోయకుండా మనం రెడీ చేసుకోవాలన్నమాట. వాళ్ళు అప్పుడు ఫోటో తీస్తారు. తీసేటప్పుడు మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ తీసుకుంటారు అన్నట్టు. అంటే మనం ముగ్గు పోసేటప్పుడు వాళ్ళు యాప్లో ఎంటర్ చేస్తారు ఏదైతే మెజర్మెంట్ ఉంటుందో. ఇప్పుడు కూడా అది వచ్చిందా రాలేదా, 600 నుండి 400 మధ్యలో ఉందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ యాప్లో వేసుకొని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారనమాట. కన్ఫర్మ్ చేసినాక పైన డిఈ, ఏఈ, పీడీ అండ్ స్టేట్ లెవెల్లో అప్రూవల్ అయినాక మనకు బిల్ వస్తుంది. బిల్ వచ్చినాక మనం నెక్స్ట్ లెవెల్ కట్టుకోవడం మొదలు పెట్టుకోవాలన్నమాట. ఇక రెండో పేమెంట్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నది రెండో పేమెంట్కి రెడీగా ఉన్న ఇల్లు, ఇంకా రెడీ కాలేదు. ఇది స్లాబ్ లెవెల్ లేపాలన్నమాట. స్లాబ్ లెవెల్ లేపితే మనం రెండో పేమెంట్కి ఫోటో కొడతారు. ఇక్కడ రెండో పేమెంట్కి ఫోటో కొట్టేటప్పుడు ఏమేం కావాలి అంటే ముందుగా మొత్తం స్లాబ్ లెవెల్ గోడలు లేపాలన్నట్టు, దాంతోపాటు కిటికీలు పెట్టుకోవాలి. దాంతోపాటు లోపల ఎన్నైతే రూమ్లు కట్టుకుంటామో మనం అన్నిటికీ పార్టీషన్ గోడలు కట్టాలన్నట్టు. పార్టీషన్ గోడలు కట్టకుండా చుట్టూ గోడలు కట్టి మనం ఫోటో తీస్తారు అనుకుంటే అది తప్పు, వాళ్ళు తీయరు. గవర్నమెంట్ రూల్ ప్రకారం లోపల పార్టీషన్ గోడలు కూడా కట్టాలన్నట్టు.
పార్టీషన్ గోడలు కట్టినాక స్లాబ్ లెవెల్ లేపినాక రెండో పేమెంట్ కోసం పంచాయతీ కార్యదర్శి ఫోటో తీస్తాడు. సేమ్ ఫస్ట్ పేమెంట్కి ఎలా ఫోటోలు తీస్తారో సెకండ్ పేమెంట్ కూడా అలాగే ఫోటోలు తీసి గవర్నమెంట్కి పంపుతారన్నమాట. అప్పుడు మనకి అప్రూవల్ వచ్చినాక సెకండ్ పేమెంట్ ₹1,00,000 పడుతుంది. అమ్మ మీకు ఇల్లు వచ్చింది కదా, వచ్చింది సార్. ఎన్ని రూమ్లతో కడుతున్నారు? 3 రూమ్లు సార్. బేస్మెంట్ లెవెల్ వరకు ఎంత ఖర్చు అయింది? బేస్మెంట్ వరకు 1,30,000 అయింది సార్. బిల్ ఎంత వచ్చింది? బిల్లు 1,00,000 వచ్చింది సార్. ఎన్ని రోజులకు వచ్చింది అది ఫోటో కొట్టినాక? ఫోటో కొట్టినాక 10 రోజులకు వచ్చింది సార్. ఓకే. మరికొన్ని ముఖ్యమైన అంశాలతో మరో వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.